హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్బాని. నేను మీ కవిత దేవరాజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం క్యాప్సికమ్ తోటి ఇంకో వెరైటీస్ చేసుకోబోతున్నాం. తెలుసా? మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రైడ్ ఐటమ్. తప్పకుండా ట్రై చేయండి. చపాతీలో కానీ రైస్లో కానీ జబర్దస్త్ ఉంటుంది. ట్రై చేయండి అబ్బా, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళ చేత కూడా లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టించేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇన్స్టాంట్ ఫేస్బుక్లో ఫాలో అయిపోండి, మర్చిపోవద్దు. రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు మన స్పైసీ మీద తగ్గట్టు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి దీన్ని కొంచెం వేయించేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం డ్రై మసాలా, అదే లవంగాలు, మిరియాలు, ఇవి వచ్చేసి స్టార్ ఫ్లేవర్ అనమాట, దాని రెక్కలు, ఇది దాల్చిన చెక్క, సోంపు ఒక స్పూను, మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలాచీలు ఒక 5 వేస్తున్నాను నేను. ఇవన్నింటినీ కొంచెం ఒక 1 మినిట్ వరకు వేయించుకుందాము. అయితే అవి బాగా వేగి మనకు మంచి అరోమా వస్తుంది అనమాట. ఇంకా దీంట్లో ఒక పిడికెడు పల్లీలు, కొంచెం పచ్చి కొబ్బరి, కొన్ని నువ్వులు 2 టేబుల్ స్పూన్ల వరకు, కొన్ని ధనియాలు, ఇవి కూడా 2 టేబుల్ స్పూన్లు ఉంటాయి, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా. వీటన్నిటిని కొంచెం బాగా వేయించుకోవాలి. కొత్తిమీర నేను ఒక చిన్న కట్ట వేసాను. చిన్న కట్ట అంటే కూడా కొంచెం తక్కువ, చిన్నది 5 రూపీస్ కట్ట ఉంటుంది కదా, అది. ఇవి కొన్ని నా దగ్గర ఉన్నాయి, కాజు వేసాను. వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, లేకపోయినా అవాయిడ్ చేయొచ్చు, బట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని చల్లార్చుకొని మనం పొడి చేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా ఇలా చేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి, ఇది ఇంట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, దీన్ని మంచిగా డైల్యూట్ చేసేసి ఆయిల్లో మన క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. మన క్వాంటిటీ అది మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి వేసేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కిలో అన్ని క్యాప్సికమ్ వేసాను. దీంట్లో మొత్తం బాగా కలిపేసుకొని ఒకసారి దీంట్లో కారం మన టేస్ట్కి తగ్గట్టు, నేనైతే 2 స్పూన్లు వేసాను. స్పైస్ ఎంత తింటారో దాన్ని తగ్గట్టు వేసుకోండి. 3-4 స్పూన్లైనా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం గ్రేవీ చేస్తాం కాబట్టి టేస్ట్ దాంట్లో స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఒక మీడియం సైజు 2 టమాటోల పేస్ట్, కారము టమాటో పేస్ట్ అంతా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ వైట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, చూసారా? మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్కి ఒకసారి ఈ పేస్ట్ వేసేసుకొని మనం ఎంత లూజ్గా కావాలి, ఎంత మనకి కావాలనేది దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో నేను ఇంకా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయ్యే వంట. చాలా బాగుంటుంది చపాతీస్లో కానీ రైస్లో కానీ, చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంత లూజ్ చేసుకున్నాను కదా, ఇది ఇంకా మనకి థిక్గా అవుతుంది ఉడికిన తర్వాత. ఆయిల్ అంతా పైకి తేలే వరకు మధ్య మధ్యలో ఎవ్రీ 1-2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి. పైకి తిత్తుతుంది, జాగ్రత్తగా చేయండి. ఓకేనా? ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? వావ్, చూసారా? ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, అరోమా కూడా సూపర్గా వస్తుందన్నమాట. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర నేను మామూలుగా అయితే వేసేసి కలిపేస్తాను, పైనుంచి ఉంచకుండా. నాకు అలా చాలా ఇష్టం, అది మీకు కూడా తెలుసు. నేను ప్రతి వీడియోలోనూ మీకు అది షేర్ చేసుకుంటాను కదా. నేను ఫస్ట్ కూడా వేసాను కదా, దీంట్లో ఒక 2 గుప్పిళ్ళంతా వేస్తున్నాను. ఇది బాగా కలిపేసుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే సూపర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు చూసారు అంటే నా వంట మీకు చాలా నచ్చినట్టే నేను అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది ట్రై చేసి దీని పిక్ని ఇన్స్టాంట్ ఫేస్బుక్లో నాకు ట్యాగ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఎంత కలర్ఫుల్గా, టేస్ట్ కూడా క్రీమీగా చాలా చాలా బాగుందన్నమాట. తప్పకుండా ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి ట్రై చేసి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.